మదనపల్లిలో వృద్ధ తల్లిదండ్రులపై కన్న కొడుకు దాడి. మహిళా కమిషన్ సీరియస్. కన్న కొడుకు కాదు, వాడు కాలయముడు. ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్. అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్ పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి. కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా ఎస్పీతో మాట్లాడిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి. బాధితులకు అండగా నిలవాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆదేశం. ఆస్తుల పంపకం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారింది. కన్న కొడుకే కాలయముడిలా మారాడు. నవమోసాలు మోసి కలిపెంచిన తల్లిదండ్రులపైనే అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్ధ దంపతుల్ని నోటికొచ్చినట్లు అసభ్యకరమైన బూతులు తిడుతూ ఇష్టానుసారంగా చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో ఎగిరెగిరి తన్నిన ఓ కొడుకు ఉన్మాదంపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అయ్యి మహిళా కమిషన్ దృష్టికొచ్చింది. తక్షణమే స్పందించిన మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి గజ్జల లక్ష్మి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మదనపల్లి టౌన్ సిఐ యువరాజుతోనూ మాట్లాడి వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై సీరియస్ గా స్పందించాలన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా క్రూరంగా దాడి చేసిన వైనంపై వీడియో వైరల్ కావడాన్ని చర్చించారు. దీనిపై సిఐ యువరాజ్ మాట్లాడుతూ మదనపల్లి టౌన్లోని అయోధ్య నగర్ ఏరియాలో ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని లక్ష్మమ్మ, వెంకట రమణారెడ్డిలపై దాడి చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్